వెల్కమ్ టు మై ఛానల్. అప్పు కళ్యాణ్ ప్రేమ విషయంలో ఈ రోజు ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కళ్యాణ్ గదిలో కూర్చుని ఒక్కడే తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పు ఇచ్చిన జాకెట్ ను చూసుకుంటూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏంటిది అని తనలో తనే అనుకుంటాడు. అప్పుకి పెళ్ళి అంటే నేనెందుకు ఇంత ఫీల్ అవుతున్నాను, నాకెందుకు ఇంత భయం వేస్తుంది, అప్పు హ్యాపీగా ఉంటుంది అంటే నాకు సంతోషమే కదా, మరి నాకెందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అని తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఇంకా రాజు చూసి ఏంటి వీడిలో ఉన్న ప్రేమను ఇదే బయటకు తీయాలంటే ఇదే రైట్ టైం అని చెప్పి దానిలో దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఈ జాకెట్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంటావేంటి, ఈ జాకెట్ ఎప్పుడో పాతదైపోయింది కదా, ఇది వెంటనే పడేసే, ఇలాంటివి ఉండాల్సింది డస్ట్బిన్లో, ఇలా గదిలో కాదు అని చెప్పి జాకెట్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడు రాజ్. వెంటనే వెనకాలే కోపంగా అన్నయ్య ఆగన్నయ్య ఆగన్నయ్య అని చెప్పి వెళ్ళి డస్ట్బిన్లో ఉన్న జాకెట్ని దులిపి తీసుకుంటాడు. ఇది ఒక జాకెట్ కాదన్నయ్య, ఇది నా పాత జ్ఞాపకం, ఎందుకో నా మనసు ఏం బాగాలేదన్నయ్య, నువ్వు ఇలా చేయకు అని బాధపడుతూ మాట్లాడతాడు కళ్యాణ్. రాజ్ ఎందుకు, ఏంటి అప్పు మీదున్న ప్రేమని ప్రేమలాగా తొక్కి పెడుతున్నావా, అలాగే బాధపడుతూనే ఉంటావా నువ్వు, అప్పు మీదున్న ప్రేమని స్నేహం అని నువ్వు అనుకుంటున్నావు, ప్రేమని నేను అనుకుంటున్నాను, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంత బాధపడుతున్నావు కళ్యాణ్. చూడరా బాధపడుకు, ఇప్పటికైనా నీమిలో ఉన్న అప్పు మీదున్న ప్రేమని బయటకు తీయి, అంతేకాని ఇలా బాధపడుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటావేంటి, అప్పుకి పెళ్లి చూపులు అనగానే నీలో బాధ మొదలైంది. అవునన్నయ్య, అప్పుకి పెళ్లి చూపులు అనగానే నాకు భయం మొదలైంది, అప్పు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది అనుకుంటే నేను చాలా ఆనందపడాలి కానీ నేనెందుకు ఇంత భయంగా ఉంటున్నాను, నా మనసేం బాలేదు, నేను ఇవాళ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఉంటాను, ఈ నైట్ కి ఇంటికి రాను, నువ్వు అమ్మకి చెప్పు అని అన్నాడు కళ్యాణ్. రాజ్ తనలో తనే ఒక్కడే ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. దూరం నుంచి రుద్రాని చూసి ఇదేంటి కళ్యాణ్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడు, వీడు నేను అనుకున్నదంతా చేశాడట్టే ఉన్నాడు, ముందు నేను అనుకున్నది చెయ్యాలి, వెంటనే ఈ విషయం ధాన్యలక్ష్మికి చెప్పాలి, ఎలా అయినా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వీళ్ళిద్దరిని ఒక్కటవ్వకుండా చెయ్యాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి. ఇక మరో పక్క అప్పు పెళ్లి చూపుల్లో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. పెళ్లి ముహూర్తాలు పెట్టండి పంతులు గారు అని కనకం అడుగుతుంది. వచ్చే శుక్రవారమే మంచి ముహూర్తం ఉందమ్మా అని అంటాడు పంతులు గారు. కనకం చాలా ఆనందపడుతూ సరేనండి ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని అందరూ ఒప్పుకుంటారు. పెళ్లికి వడుకు వాళ్ళ నాన్న మాత్రం చాలా, మీరేం కంగారు పడకండి కృష్ణమూర్తి గారు, పెళ్లి పనుల గురించి మేము చూసుకుంటాం, పెళ్లి చాలా సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేసేద్దాం సరేనా అని అంటాడు పెళ్లి కొడుకు తండ్రి. కనకం ఇంకా కృష్ణమూర్తి, కావ్య ఇంకా స్వప్న అందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇక మరో పక్క అప్పు చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ బావి దగ్గర నుంచుంటుంది. కావ్య ఇంకా స్వప్న అప్పు దగ్గరికి వచ్చి ఏంటి అప్పు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, కొంపతీసి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతాడు కావ్య. ఏంటక్క అలా అంటావు, అసలు నాకు ఈ పెళ్లే కాదు, అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, నాకు ఇప్పుడు ఈ పెళ్లి అంత అవసరమా అని అంటుంది అప్పు కావ్యతో. స్వప్న మాట్లాడుతూ ఏంటప్పు, ఏంటే ఆడపిల్లకి పెళ్ళంటే ఎంత ఆనందపడాలి, నువ్వేంటి మరి ఇంతలాగా అంటున్నావు, అసలు పెళ్ళే ఎద్దంటున్నావు, అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, అదేదో ఇప్పుడు చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఇదేదో మంచి సంబంధం అంట, అమ్మ నాన్న కూడా చాలా ఆనందపడుతున్నారు, నువ్వు దయచేసి అర్థం చేసుకోవే, అంతేకాని ఇలా బాధపడకు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇంకెంత బాధపడతారు చెప్పు, చిన్నప్పటి నుంచి మన కోసం చాలా కష్టపడ్డారు, కనీసం ఇప్పటికైనా మనం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి గాని బాధనివ్వకూడదే అని స్వప్న కూడా మాట్లాడుతుంది అప్పుతో. కావ్య అప్పు. ఇక మరో పక్క రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి, చూడొదినా మా ఫ్రెండ్ కూతురు సౌజన్య ఉంది, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి మా ఫ్రెండ్ కి నేను కళ్యాణ్ గురించి చెప్పాను, ఇలా పెళ్లి జరిగింది, ఇలా జరిగిందని చెప్పాను వదిన, అనామిక గురించి కూడా చెప్పాను, వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు, వాళ్ళకి కళ్యాణ్ని పెళ్లి, వాళ్ళ అమ్మాయికి కళ్యాణ్ని ఇవ్వడం ఇష్టమే, అందుకే వాళ్ళతో ఒకసారి మాట్లాడాను, నువ్వు కూడా మాట్లాడితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు, కళ్యాణ్ని ఇలాగే వదిలేసినా అసలు మంచిది కాదు అని మాట్లాడుతుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి ఏమో లేదు రుద్రాణి, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను పెళ్లి గురించి మాట్లాడలేను, ఇప్పుడే వాడు నార్మల్ అవుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేస్తాను అని వాడిని ఇబ్బంది
ఇబ్బంది పెట్టలేను అని ధాన్యలక్ష్మి రుద్రాణితో చెప్తుంది. రుద్రాణి మాత్రం తనలో తనే ఆలోచించుకుంటూ, లేదు ఇలాగే వదిలేస్తే అప్పుని పెళ్లి చేసుకుంటాడు, నా భయమే నిజమయ్యేలా ఉంది. ఇప్పుడు రాజుకు కూడా ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి రాజ్ ఇంకా కావ్య వాళ్ళిద్దరిని ఒక్కటి చేసేస్తారు. ఈ లోపు నేనే ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి. ఇక మరో పక్క అప్పు దగ్గరికి రాజ్ వస్తాడు. ఏంటి అప్పు, బానే ఉన్నావా? నీకు పెళ్లి చూపులైందంట కదా, పెళ్ళంట కదా, హ్యాపీగా ఉండాలి గాని ఇలా డల్ గా ఉన్నావేంటి? కంగ్రాచులేషన్స్ అప్పు అని కంగ్రాట్స్ చెప్తాడు రాజ్ అప్పుతో. సరేలే ఏం చెప్తాం, కళ్యాణ్ మాత్రం ఫామ్ హౌస్ కి వెళ్ళాడు. ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు ఇవాళంతా. అనామిక గురించి బాధపడుతూ ఇంకా అలాగే ఉన్నాడు. అనామిక ఇలా చేసింది, ఇంత ద్రోహం చేసింది అని బాధపడుతూ అలాగే ఉన్నాడు. ఏంటి బావా నువ్వు చెప్పేది అని అప్పు అడుగుతుంది. అవును అప్పు, అనామిక ఇదిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. వాడిలో వాడే బాధపడుతూ ఉన్నాడు. ఫామ్ హౌస్ లో ఒక్కడే ఉన్నాడు. సరే బావా ఒకసారి ఫామ్ హౌస్ కి వెళ్దాం పద అని చెప్పి అప్పు ఫామ్ హౌస్ కి వెళ్తుంది. కళ్యాణ్ ఒక్కడే తనలో తనే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండగా అప్పు రాగానే అప్పుని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. ఏమో అప్పు, నువ్వు నాకు అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు నాకు నీ గురించి తెలియలేదు. అప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి నాకు నీ విలువ తెలియలేదు. ఇప్పుడు నీకు పెళ్లి చూపులు, నీకు పెళ్లి అనగానే నాకు ఏంటో తెలియట్లేదు. నాకు చాలా ఇదిగా ఉంది. నువ్వు దూరం అయిపోతున్నావన్న భయం పట్టుకుంది అని బాధపడుతూ కళ్యాణ్ చెప్తాడు అప్పుతో. అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంట్రా భయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? మన ఇద్దరం ఇలా అనుకుంటున్నాం కదా, ఏం చేయాలి ఇప్పుడు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది అప్పు. కళ్యాణ్ మాత్రం తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు, అప్పుకి చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు. కళ్యాణ్ ప్రపోజ్ చేస్తాడు అప్పుకి. అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి మౌనంగా ఉంటుంది. కళ్యాణ్ మాత్రం బాధపడుతూ, నీ విలువ నాకు అప్పుడు తెలియలేదు. నీతో నాకు స్నేహం ఒక్కటే ఉందనుకుంటున్నాను. అందుకే నేను ఇంకా బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళని తెలియంగానే నాకు ఏదో భయం, తెలియని భయం పట్టుకుంది అని కళ్యాణ్ అప్పుతో చెప్తాడు. ఇక మరో పక్క రుద్రాణి రాహుల్ కి కాల్ చేసి, అరే ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదోటి ప్లాన్ చేసి, కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, కళ్యాణ్ అప్పుని కలుసుకుని ప్రేమ గురించి చెప్పక ముందే నువ్వు వెళ్ళి ఇలా ఏదో ఒకటి చెయ్యాలరా, లేదంటే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి పెళ్లి చేసుకున్నారంటే ఇప్పుడు మన పని ఇంకంతే, మన మాటలు ఇంకా ఈ ఇంట్లో సాగవు. అనామికనంటే ఎలాగోలాగా రెచ్చగొట్టి ఈ ఇంట్లో గొడవ చేసి ఇంట్లోంచి పంపించగలిగాము, కానీ అప్పు అలా కాదు, అప్పు మన మాట వినదు కదా, అప్పుడు ఇంకా మన ప్లాన్లు ఏమీ సాగవు అని అప్పు గురించి రుద్రాణి ఫోన్ లో రాహుల్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి ఒక్కసారిగా వచ్చి షాక్ అవుతుంది. అంటే అనామికని నువ్వేనమాట రెచ్చగొట్టి ఇలా ఎంత గొడవ చేశావు, ఈ ఇల్లు సుఖంగా ఉంటే నీకు ఓరవలేవే, నా కొడుకు సంతోషంగా ఉంటే నీకెందుకు అంత ఇది అని ధాన్యలక్ష్మి రుద్రాణి చంప పగలు కొడుతుంది. రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.